నా పేరు సయ్యద్ జాఫర్ హుసేన్. నేను ఐలబేత్ హై స్కూల్లో తెలుగు అధ్యాపకుడిని. ఈరోజు మనం సెకండ్ క్లాస్ అంటే 2వ తరగతిలోని 3వ సెక్షన్ పాడండి, అందులో నుంచి 3వ పాఠం ఎందుకురా. ఇది కూడా పాడడం అంటే మామూలుగా పదాలు మనం నేర్చుకోవడం, దీంట్లో రాయడం చేయడం ఉండదు. ఏ విధంగా అయితే రైమ్స్ మనం నర్సరీ ఎల్కేజీ వాళ్ళకి నేర్పిస్తామో ఆ విధంగా ఇక్కడ నేర్పడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకురా అంటే ప్రతి ఒక్క పని మనం ఎందుకు చేస్తాం, ప్రతి ఒక్కటి మనకు ఎందుకు అవుతుంది, ఈ ప్రపంచంలో మనకు ప్రతి ఒక్కటి ఏ విధంగా అవుతుంది, ఎండలు కానీ మబ్బులు కానీ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా అవుతాయి, ఎందుకు అవుతాయి అనేటువంటిది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్లో ఉంది. आज हम सेकंड क्लास का 3rd सेक्शन पाड़ंडी. पाड़ंडी का मतलब गाइए. जैसे कि नर्सरी में राइम्स, नर्सरी एलकेजी में राइम्स रहते हैं सिर्फ पढ़ने के लिए. उस तरीके से पढ़ने के लिए ये पाठ दिया गया है, इसे देखना है. यहाँ पे पाठ का नाम है यंदुकुरा, यानी किस लिए, हर एक चीज़ किस लिए. एक एक नया सवाल आते जा रहा, उसका जवाब आते जा रहा, सवाल आ रहा जवाब आ रहा. हर एक काम किस लिए अपन करना है और किस लिए ये कुदरती हो रहा और ये किस लिए दुनिया में होना है. तो ये चीज़ें यहाँ पे बताया गया. ఇప్పుడు మనం ఈ పాఠం ఏముందో ఒకసారి చూద్దాం. మొదట నేను చదివి వినిపిస్తాను, దాని తర్వాత దీని యొక్క అర్థం మనం తెలుసుకుందాం. ఎండలు కాసేదెందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, మబ్బులు పట్టేదెందుకురా, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేదెందుకురా, చెరువులు నిండేటందుకురా, చెరువులు నిండేదెందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేదెందుకురా, ప్రజలు బతికేటందుకురా, ప్రజలు బతికేదెందుకురా, మంచిని పెంచేటందుకురా. ఇది ఇక్కడ ఉన్నటువంటి పాఠం. ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, దాని జవాబు వస్తుంది, మళ్ళీ ఆ క్వశ్చన్ మళ్ళీ జవాబు, ఈ విధంగా ప్రశ్నలు జవాబులు ఈ రెండు కూడా దీంట్లోనే మనకు కలిసి ఉన్నాయి. మొదటి ఈ పాఠంలో మనకి ఏమేమి అడుగుతుండో దాని యొక్క ఆన్సర్స్ ఏమున్నాయి అవి చూద్దాం. ఎండలు కాసేదెందుకురా, ఇక్కడ మనకు ప్రశ్న అడుగుతుండు, ఎండలు మనకి ఎందుకు కాస్తాయి, ఎండలు ఎందుకు వస్తాయి. మబ్బులు పట్టేదెందుకురా, ఈ ఎండలు ఎందుకు వస్తాయంటే మబ్బులు పట్టడానికి, అంటే నీటిని ఆవిరి రూపంలో తీసుకొని వెళ్ళి మబ్బులు పట్టించేందుకు ఈ ఎండలు మనకు కాస్తాయి. మబ్బులు పట్టేదెందుకురా, ఇప్పుడు ఎండలైతే మబ్బుల గురించి వచ్చేసింది, మళ్ళీ మబ్బులు ఎందుకు పడతాయి అంటే వానలు కురిసేటెందుకురా. ఈ మబ్బులు పట్టడం వల్ల మనకు వానలు కురుస్తాయి. మబ్బులు పట్టకపోతే, నీరు ఆవిరి కాకపోతే, మబ్బులు పట్టకపోతే మనకు వర్షాలు పడవు. కాబట్టి ఎండలు ఉంటే మబ్బులు వస్తాయి, మబ్బులు ఉంటే మనకు వానలు కురుస్తాయి. మళ్ళీ ప్రశ్న అడుగుతుండు, వానలు కురిసేటెందుకురా, మళ్ళీ వానలు ఎందుకు కురుస్తాయి అంటే చెరువులు నిండేటందుకురా. ఈ వానలు కురవడం వల్ల చెరువులు నిండుతాయి, నదులు నిండుతాయి, అన్నీ నిండి ఉంటాయి, ప్రజలకు సౌకర్యంగా ఉంటాయి, పంటలకు కానీ వాడడానికి కానీ అన్ని విధంగా సహాయపడడానికి మనకు చెరువులు కానీ నదులు కానీ ఉపయోగపడతాయి. అందుగురించి ఇక్కడ ఏమంటుండు, వానలు కురిసేది ఎందుకంటే చెరువులు నిండేదందుకు. చెరువులు నిండేది ఎందుకురా, ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చేసింది, చెరువులు ఎందుకు నిండుతాయి అంటే పంటలు పండేటందుకురా. ఇక్కడ పంటలు పండించడానికి మనకు చెరువులు నిండుతాయి, ఎక్కువ శాతం పంటలు పండడానికి చెరువులు నిండుతాయి. ఉపయోగానికి అంటే ఇండ్లలో ఉపయోగానికి నదులు కాలువలు ఉపయోగపడతాయి.
దాని తర్వాత పంటలు పండేది ఎందుకురా? చెరువులు నిండితే మనకు పంటలు పండుతాయి. మళ్ళీ పంటలు ఎందుకు పండుతాయి అంటే ప్రజలు బతికేటందుకురా. ఈ పంటలు పండడం వలన అవి తిని మనం బతుకుతాం. అంటే ప్రజలు బతకడానికి ఈ పంటలు పండుతాయి. ఒకవేళ పంటలు కనుక పండకపోతే మనుషులు తినడానికి ఏమి దొరకవు, మనుషులు జీవించలేరు. అందుగురించే ఈ పంటలు ఎందుకు పండుతాయి అంటే ప్రజలు బతికేందుకు. ప్రజలు బతికేది ఎందుకురా? మళ్ళీ ప్రజలు ఎందుకు బతుకుతారు అంటే మంచిని పెంచేటందుకురా. అంటే ప్రపంచంలో మంచి పనులు చేయడానికి, ప్రపంచంలో మంచిని పెంచడానికి ప్రజలు బతకాలి. ఈ విధంగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి, జవాబులు వస్తున్నాయి. అంటే ఎందుకురా, అందుకే పాఠం పేరు కూడా ఎందుకురా అని ఉంది. ఇప్పుడు हिंदीలో अब अपन हिंदी में देखेंगे. यहाँ पे पाठ का नाम है किस लिए, ఎందుకురా. यहाँ पे सवाल भी देखिए, आप उसका जवाब भी यहाँ पे आते जा रहा. ఎండలు కాసేది ఎందుకురా? धूप क्यों निकलती? धूप निकलने से फ़ायदा क्या है बोले तो मब्बुలు పట్టేది ఎందుకురా, यानी अबर आने के लिए. क्या धूप आई तो अबर आता क्या बोले तो धूप से पानी जो वेपोरेशन होके पानी क्या है ऊपर जाके ये बादल के रूप में बदलता, इसलिए धूप पानी के लिए ज़रूरी है. अपने को अबर आना बोले तो पानी एवापोरेट होना है, इसलिए बोल के यहाँ पे धूप आना है तो अबर आता. मब्बुలు పట్టేది ఎందుకురా? फिर ये अबर आया तो फ़ायदा क्या है बोले तो వానలు కురిసేటి ఎందుకురా. अबर अगर से आया तो अपने को बारिश होती, यानी अबर किस लिए आना है बोले तो बारिश के लिए. यहाँ पे पहला सवाल था धूप किस लिए, तो उसका जवाब मिल गया अपने को अबर आने के लिए. फिर दूसरा सवाल था अबर किस लिए, तो अबर का आंसर था अपने को बारिश के लिए. अब फिर तीसरा सवाल देखिए, వానలు కురిసేటి ఎందుకురా. फिर बारिश किस लिए हो रही, बारिश किस लिए होना है बोले तो చెరువులు నిండేటందుకురా. तालाबा होंदो नदियाँ होंदो भरने के लिए होना है ये बारिश. अगर से तालाबा सूख गए, नदियाँ सूख गए तो पीने के लिए पानी नहीं मिलता, खेती बाड़ी के लिए पानी नहीं मिलता. इसलिए बोल के ये दोनों भी ज़रूरी है. इसलिए अपने को तालाबा नदियाँ भरने के लिए बारिश का होना ज़रूरी है. చెరువులు నిండేటందుకురా. अब ये तालाबा वगैरह किस लिए भरना है मतलब पंटल पंडेटंदुकुरा, खेती बाड़ी के लिए होना है. ये तालाबा भरना किस लिए बोले तो खेती बाड़ी के लिए होना है. पंटल पंडेटंदुकुरा. फिर ये खेती बाड़ी से फसल आ जाते तो ये फसलें किस लिए, फसलों से क्या काम है बोले तो ప్రజలు బతికేటందుకురా, यानी इंसान जीने के लिए. इंसान बोल के नहीं, जो भी लिविंग थिंग्स है वो जीने के लिए, चाहे जानवर रहने दो चाहे इंसान रहने दो, इन लोग जीने के लिए कुछ ना कुछ खाने के लिए होना है. ప్రజలు బతికేటందుకురా. फिर इंसान किस लिए जी रहे, इन लोगों का जीना ज़रूरी क्या है बोले तो మంచిని పెంచేటందుకురా. दुनिया में अच्छाई फैलाने के लिए, दुनिया में अच्छाई मालूमात करने के लिए इंसान रहना है. ये यहाँ पे पाठ था, यानी सवाल भी थे आंसर भी थे. धूप क्यों होना है अबर के लिए, अबर क्यों ना होना है बारिश के लिए, बारिश क्यों होना है तालाबा भरने के लिए, तालाबा क्यों भरना है खेती बाड़ी के लिए, खेती बाड़ी किस लिए इंसान जीने के लिए, इंसान क्यों जीना है यानी दुनिया में अच्छाई फैलाने के लिए. इस तरीके से पाठ का नाम भी था किस लिए, आंसर्स भी किस लिए और क्यों ये आ गए. ఇప్పుడు ఈ పాఠం మీకు అర్థమైంది. ఈ పాఠం ఇక్కడితో మీకు సమాప్తం. రేపు
ये रखो पाठ।